ఆ ధ్వజస్తంభం పక్కనే బసవేశ్వరుని విగ్రహం. ఆయన నిశ్చలమైన దృష్టి, కరుణామయమైన రూపం చించింది. ఆలయ ద్వారంలో నుంచే ఆ మహాత్ముని వైభవం అనుభూతికరంగా తోచింది. భూలోకంపై ఉన్న దైవ సన్నిధిని సూచించేలా శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సజీవ సమాధి గర్భగుడి. అక్కడ అడుగు పెడుతూ ఆ చెట్టు నీడ, ఆ గాలిలో తేలిన పరిమళం స్వామివారి పవిత్ర శ్వాసలే అన్నట్లు అనిపించాయి. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈరోజు నేను పావనమైన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలోకి అడుగుపెట్టిన క్షణం నుండే ఒక దివ్యమైన శాంతి నా హృదయాన్ని ఆవరించింది. ఆలయ ద్వారంలో నుంచే ఆ మహాత్ముని వైభవం అనుభూతికరంగా తోచింది. ఆ ఆలయంలో ఉండే ధ్వజస్తంభం ఆలయ ఆవరణలో సమర్థంగా నిలబడి ఆకాశాన్ని తాకేలా కనిపిస్తూ ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా మారింది. అది ధర్మ పతాకంలా పరమ సత్యాన్ని సూచిస్తూ నిలుచున్నట్లు అనిపించింది. ఆ ధ్వజస్తంభం పక్కనే బసవేశ్వరుని విగ్రహం. ఆయన నిశ్చలమైన దృష్టి, కరుణామయమైన రూపం శివుని అనుగ్రహాన్ని ప్రతిబింబించేది. ఆ బసవేశ్వరునికి ఎదురుగా శివలింగం దర్శనమిస్తుండగా ఆ శాంతి, ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనసులోకి తీసుకువచ్చింది. శివలింగం వెనుక భాగంలో భూలోకంపై ఉన్న దైవ సన్నిధిని సూచించేలా శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సజీవ సమాధి గర్భగుడి. అక్కడ అడుగు పెడుతూ ఒక్క క్షణం హృదయం ఆగినట్లు అనిపించింది. అదే స్థలం జ్ఞానాన్ని జీవితంగా మలిచిన ఓ బ్రహ్మర్షి నిలిచిన చోటు. ఆ గర్భగుడి వెనకాల శాంతంగా నిలబడి ఉన్న పెద్ద రావి చెట్టు అనాది కాలం నుండి బ్రహ్మజ్ఞాన సాక్షిగా నిలిచినట్లుంది. ఆ చెట్టు నీడ, ఆ గాలిలో తేలిన పరిమళం స్వామివారి పవిత్ర శ్వాసలే అన్నట్లు అనిపించాయి. ఆ ఆలయ ప్రాంగణం ఒక్క భౌతిక స్థలం కాదు, అది ధర్మం, భక్తి, జ్ఞానం కలిసి ఉన్న బ్రహ్మాండ స్వరూపం. ఇక్కడ ప్రతి నిశ్శబ్దపు కోణం, ప్రతి విగ్రహం, ప్రతి చెట్టు స్వామివారి సన్నిధిని మన హృదయానికి చెప్పే ప్రయత్నం చేస్తుంది. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు. హరి ఓం.